మనం బతుకుతుంది ఇంతటి దారుణమైన సమాజంలోనా అనే అనుమానం కూడా కలుగుతుంది. మనుషులు మృగాల్లా మారడం అంటే ఇదేనా? ఈ భయాలు కూడా కలుగుతూ ఉంటాయి. అలాంటి రాక్షసుడి కథ ఇది. ఇంట్లోనే భార్యని, కూతుర్ని, భార్య సోదరి కూతుర్ని అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపాడు. ఆ తర్వాత ఆ రక్తపు గొడ్డలి, రక్తపు చొక్కా ప్యాంట్తోనే ఎంతో తీరిగ్గా కూల్గా పోలీస్ స్టేషన్కి వచ్చాడు. జరిగింది చెప్పి అరెస్ట్ చేసుకోమని కోరాడు. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు, బెంగళూరు సిటీలోనే. పోలీసులు సైతం షాక్ అయిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. భార్య కూతురు, భార్య సోదరి కూతుర్ని హత్య చేశానని ఓ వ్యక్తి రక్తంతో తడిసిన కొడవలితో పోలీస్ స్టేషన్కి వెళ్లడంతో పీట్యా పోలీసులు అవాక్కయ్యారు. బెంగళూరు అర్బన్ జిల్లాలోని హెబ్బగోడి పోలీస్ స్టేషన్లో హోంగార్డ్గా పనిచేస్తున్న 40 ఏళ్ల గంగరాజు భార్య భాగ్య, కూతురు నవ్య, భార్య సోదరి కూతురు హేమావతి కలిసి నివాసం ఉంటున్నారు. నవ్య ఓ ప్రైవేట్ కాలేజ్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుండగా అతని కుటుంబం ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది. భార్య భాగ్యపై తనకు అనుమానం ఉండేదని, ఈ విషయంపై భార్యాభర్తలు తరచూ గొడవపడుతూ ఉండేవారని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు గంగరాజు. బుధవారం మధ్యాహ్నం కోపంతో భార్యపై కొడవలితో దాడి చేశానని, నవ్య, హేమావతి తనను మందలించి అడ్డుకోవడానికి ప్రయత్నించగా అదే కొడవలితో వారిద్దరిపై కూడా దాడి చేశానని తెలిపాడు. ఇక ఇదే కేసులో పోలీసులు ప్రాథమిక విచారణ జరిపారు. గంగరాజుకి భార్య అందంగా ఉండడం నచ్చేది కాదట. ఆమె కాస్త మేకప్ వేసుకున్నా అతను సహించేవాడు కాదట. దీనికి తోడు ఈ మధ్య కూతురు కూడా అందంగా రెడీ అవడం, ఇద్దరు కలిసి షాపింగ్స్ అంటూ తిరగడం ఆయనకు అస్సలు నచ్చలేదు. ఈ అనుమానంతోనే భర్త ఇంతటి ఘాతుకానికి దిగాడు అన్న నిజాలు పోలీసులను సైతం షాక్ కి గురి చేశాయి. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా వీడు మనిషా లేక రాక్షసుడా, ఇంత క్రూరంగా ఉన్నాడేంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి ఈ రాక్షసుడిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.